గారికి సమయాన్ని అప్పగిస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్ అందరికీ. వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక క్వశ్చన్ అడగాలనుకుంటా అందరినీ. నేను చెప్పబోయేది ఎన్నో మాట? 6 × 3 ఎంత? 6 3 ఎంత? 6 × 3 18 - 3 ఎంత? 15 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను అన్నమాట. సార్ 20 మినిట్స్ చెప్పాను కానీ 15 మినిట్స్లో క్లోజ్ చేస్తా. ఓకేనా అందరికీ? వాక్యం ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తా. ఇంట్రడక్షన్ తర్వాత ప్యాసేజ్ తర్వాత కంక్లూజన్. సార్ అట్నే చెప్పమన్నాడుగా. ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్తా. ఇంట్రడక్షన్ ఏమైందంటే, యేసుక్రీస్తు ప్రభుల వారిని గురువారం రాత్రి పట్టుకొని ఉంటారు. ఆ పట్టుకొని ఉన్న వాళ్ళు అటు ఇటు కోర్ట్స్ ఉంటాయి కదా వాళ్ళ కాడ. ఆ కోర్టులో అటు ఇటు తిప్పుతున్న సమయంలో గురువారం తర్వాత శుక్రవారం కదా, శుక్రవారం తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభుల వారిని తీర్పు తీర్చి సిలువ వేసి ఉండాలి. అయితే నార్మల్గా వాళ్ళ ఏదైనా దొంగను సిలువ వేయాలంటే నార్మల్గా వాళ్ళకు ఉండే సిలువ ఇట్లుంటుంది. నార్మల్గా దొంగ వాళ్ళు ఉంటారు కదా, ఇద్దరు దొంగలు వాళ్ళ ఎవరైనా సిలువ వేయాలంటే ఇది ఎట్లా అవపడుతుంది? మీకు టీ ఆకారంగా అవపడుతుంది కదా, టీ ఆకారంలో వాళ్ళని సిలువేస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఇట్లా సిలువేసిళ్ళు. ఇట్లా సిలువేసి ఇటో మేకు ఇటో మేకు ఇటో మేకు 3 మేకులు కొట్టి ఆ కొండ మీద తీసుకుపోయి ఆ గొంతు ఉంటుంది కదా ఇట్లా, ఆ గొందలు వేసి ఉంచిళ్ళు. 9 గంటలకు సిలువేసి ఉండుంటారు. 9 గంటల నుంచి వెళ్ళి 12 గంటల వరకు అప్పటిదాకా సూర్యుడు వెలుగు ఉన్నది ఆడ. ఆ తర్వాత ఒక 3 అవర్స్ 12 గంటల నుంచి వెళ్ళి 3 గంటల దాకా చీకటి పడి ఉంటుంది. పడినాక ఆ సమయంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఇది మాట అన్నారు, నా దేవా నా దేవా నా చెయ్యందు విడుచున్నాను అప్పుడు అని ఉండాలి. ఆ తర్వాత నేను దప్పికొనుచున్నాను అని 5th వర్డ్ అని ఉండాలి. ఆ తర్వాత 6th వర్డ్, ఇప్పుడు నేను చెప్పబోయే 6th వర్డ్ ఇప్పుడు మనం పరిశుద్ధ గ్రంథం నుంచి తీసుకోబడిన లేఖన భాగం 19వ అధ్యాయం, యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైన చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను. ఇక్కడ మన గమనించాల్సి ఏంటంటే సమాప్తమైనది. సమాప్తమైన అంటే ఏం సమాప్తమైనది? ఇప్పుడు జనరల్ ఎవరైనా చనిపోతాను అంటారు కదా, అరే వీని కథ అయిపోయిందిరా ఇటు సమాప్తమైనది అంటారు కదా. అంటే ఏం సమాప్తమైనది అంటే, ఏం సమాప్తమైనది అంటే ఆయన బ్రతుకు అయిపోయింది ఇక, ఆడికి క్లోజ్, ఆయన చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఆయన బ్రతుకు అయిపోయిందని కానీ ఆయన పని అయిపోయిందని కాదు కదా. మనం జనరల్ ఎవరైనా చెప్తే ఆయన బ్రతుకు అయిపోయిందని అట్లా కాదు కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ఆపోజిట్ అన్నట్టు. అదే యోహాను సువార్త 17వ అధ్యాయం 4వ వచనం తీసి చదువుతారు. చేయుటవు నీవు నాకు ఇచ్చిన, ఇక్కడ నీవు నాకు ఇచ్చిన అంటే ఎవరు? పరలోక తండ్రి దేవుడు. తర్వాత పని నేను సంపూర్ణంగా నెరవేర్చిన అంటే ఎవరు నెరవేర్చుతా అన్నట్టు? యేసుక్రీస్తు ప్రభుల వారు. ఆ తర్వాత భూమి మీద నిన్ను మహిమపరిచితిని, సంపూర్ణంగా నెరవేర్చాను అన్నమాట. అయితే ఏం నెరవేర్చిండు అసలు ఏంటిది ఈ మాట అని మళ్ళీ ఒకసారి మార్కు సువార్త 1వ అధ్యాయం 38వ వచనం చూసారా? ఇతర సమీప గ్రామంలోను నేను ప్రకటించుదాము వెళ్దాము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి వచ్చేదానని ఆయనతో చెప్పాను. ఇక్కడ సమాప్తమైనది అంటే ఫస్ట్ ఏంటిదంటే ఆయన సువార్త ప్రకటిస్తారు కదా. సువార్త వెళ్ళినప్పుడు ఆ ఫస్ట్ మాట ఇది, నేను సమీప గ్రామంలో నేను ప్రకటించినట్టు వెళ్ళుదుము రండి, ఇందు నిమిత్తమే కదా నేను బయలుదేరి నచ్చితేనని వారితో చెప్పాను. సువార్త ప్రకటించబోయే టైంలో ఆ మాట అది ఫస్ట్ది. సెకండ్ది యోహాను సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. నేను దాన్ని మరలా తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువల్ల నేనే
నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. దాని కింది లైన్, ఎవడు నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను. ఆ, ఆ. ఇక్కడ మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీదకి ఎందుకు వచ్చినారని మనం గమనించాలి. సమాప్తం అనేదానికి అసలు దాని ఉద్దేశం ఏంటిది అని మనం గమనించాలి. సమాప్తం అనేది యేసుక్రీస్తు అంటాడు, నా తండ్రి నాకు ఈ ఆజ్ఞలు అన్నీ ఇచ్చిండు. ఎన్ని ఆజ్ఞలు? ఫస్ట్ది, నేను ప్రాణం పెట్టాలి. సెకండ్ది, నేను సువార్త ఇతర గ్రామాలను నేను ప్రకటించాలి. థర్డ్ది, పరలోకపు తండ్రి ఏదైతే తనకు అప్పగించిండో అవన్నీ పని బాధ్యతగా చేయాలి. ఫోర్త్ది, లేఖనాన్ని అన్నీ నీ అందు నెరవేర్చాలి. ఫిఫ్త్ పాయింట్, గ్రంథంలో పరిశుద్ధ గ్రంథంలో ఏవైతే పరలోకపు తండ్రి కోసం రాసిన లేఖనాలు ఉంటాయో దాని అన్నిటికీ నెరవేర్చడానికి వచ్చాను. అందుకే లాస్ట్ ఇప్పుడు ఇవన్నీ అయిపోయినాయి కదా, ఇవన్నీ లేఖనాలు అన్నీ నెరవేర్చినాకనే సమాప్తం అంటారు కదా. అట్లా సమాప్తం అయినదంటే యేసుక్రీస్తు ప్రభుల వారు బతుకు సమాప్తమైంది కాదాడ. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు పరలోకపు తండ్రి ఇచ్చిన ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కంప్లీట్ చేసి అప్పుడు అన్నమాట సమాప్తమైనదని. మనం జనరల్గా ఇప్పుడు అంటాం కదా, ఒకటి తక్కువైందని అంటాం కదా. జనరల్గా ఒకటి తక్కువైందని మనం అంటే యేసుక్రీస్తు అనలే. అడిగిపోయినాక అయ్యో తండ్రి ఒకటి మర్చిపోయినా కదా, ఈ ఒక్క మాట నా ద్వారా నిలబడలే కదా, ఆ ఒక్క మాట అట్లా ఉండిపోయింది కదా అని, ఈ ఒక్క మాట నేను చేయలేకపోయినా అని దేవుడు అనలే. ఎందుకంటే కంప్లీట్గా A to Z అవే ఏమైతే మాటలు లేఖనాలన్నీ ఏమైతే ఉన్నాయో అవి ఆయన పూర్తిగా ఆయన చేసుకుంటూ వచ్చాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం కావాలంటే, ఇంకా మనం గమనించాలి, యేసుక్రీస్తు ప్రభుల వారు తండ్రి చెప్పిన పనిని ఎంత కాన్సన్ట్రేట్గా దేవుని పనిలో చేస్తానో మనం అర్థం కాలే. ఇప్పుడు జనరల్గా ఇప్పుడు మా మమ్మీ నన్ను దుకాణం తోలింది అనుకో, పొద్దుటి నుంచి దుకాణం తోలిందా ఇంకా దుకాణం నేను వెళ్ళాను అనుకో, పోయినప్పుడు కొన్ని చెప్తాయి ఇట్లా లిస్టు, ఇద్దే అని చెప్తే ఆడికి పోయినాక నేను ఇట్లనే మర్చిపోతాను కదా. ఆడిపోయినాక నేను ఇట్లనే మర్చిపోయి మళ్ళీ ఫోన్ చేయాల్సి వస్తుంది. అమ్మ ఏందేమన్నా చక్కెరనా చాపతాను మళ్ళీ రిటర్న్గా ఫోన్ చేస్తాగా. మనం ఒక్క పని చేయడానికే ఇంత స్ట్రగుల్ అయితే యేసుక్రీస్తు ప్రభుల వారికి ఎన్ని బాధ్యతలు ఉంటాయి. ఒకటి అరండి ఇటేమో అటు పక్కన సాతాను శోధన ఉంటుంది, ఇటు పక్కన కుటుంబంలో సపోర్ట్ ఉండదు, ఇటు పక్కన ఆయన శరీరం ఎన్నో ఇబ్బందులు ఉంటుంది, అటు పక్కనేమో ఆయన మన కోసం ఎన్నో శ్రమలను అనిపించి బలహీనులు అవుతాడు. ఇవన్నీ ఇబ్బందులు చేసి కూడా యేసయ్య ఏమన్నాడు, ఇటు సైడ్ ఏమో ఉదయం ఏమో ప్రజలతోటి సువార్త ఫస్ట్ వర్త చదివినాక, ఇటు పక్కన ఉదయం ప్రజలతో సువార్త ప్రకటించడు, రాత్రి ఏమో ప్రార్థనలు చేస్తూ ఇట్లా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ అది యేసయ్య పిన్ టు పిన్ దేవుని పని చేసిండు. ఏ ఒక్క పని కూడా మిగిలించలేదు. మనం పాత నిబంధన గ్రంథం చూస్తే, పాత నిబంధన ఉంటాయి కదా, పాత నిబంధన గ్రంథం చూస్తే అలా లేఖనాలు ఉంటే ఒక 100కి ఒకటి ఎక్కువ ఉంటాయి కానీ తక్కువ అయితే ఉండదు. అన్ని లేఖనాలు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు క్లియర్గా చేసిండు. అందుకే లూకాసు వార్త లాస్ట్ వర్స్లో లూకాసు వార్త చివరి అధ్యాయంలో 44వ వచనం చూడండి. ఇక్కడ ఏమంటాడు, ఆ మాటలు ఏవైతే పరలోకపు తండ్రి చెప్పిండో ప్రతి ఒక్కటి నెరవేరైన అని ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ లేఖనాలు అన్నీ కంప్లీట్ అయినట్టే కదా. ఇంత స్ట్రగుల్ పడి ఇంత కష్టాలు అనుభవించి కూడా ఆ సిచ్యువేషన్లో కూడా ఈ లేఖనాలు అన్నీ నెరవేర్చిన తండ్రి అయితే, అదే సిచ్యువేషన్లో ఇప్పుడు మనం మనమైతే అట్లా అంటామా?
అవన్నీ మన దాకా అట్లా చేయలేం కదా. ఇప్పుడు ఏదైనా ఒక పని, దేవుడు ఏదైనా మనకు పని అప్పగించిన అనుకో, మనం పూర్తిగా చేసి దేవేసే ఐఎమ్ రెడీ ప్రభువా, నేను నీ సన్నిధికి వస్తా ప్రభువా అనే ధైర్యం మనకు ఉంటుందా? ఉండదు. అందుకే పౌలు భక్తుడు అంటాడు కదా, ఫిలిప్పీ 2:21 అందరూ తమ సొంత కార్యంలో చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. ఇది 100%ఏ కదా. మనము మన సొంత కార్యాలను చూస్తారు కానీ యేసుక్రీస్తు ప్రభుల వారి కార్యాలు చూడరుగా. ఈ లైను ఒకవేళ ఇదే వాగ్దానం మనకు వస్తే మనము సక్సెస్ అయినట్టేనా మనము? ఎందుకంటే మనం దేవుని పని అంటేనే మనం చెయ్యం. యాక్చువల్గా వాళ్ళే చేస్తారు అనే కాన్సెప్ట్లో మనం ఉంటాం. ఈ లైను ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది, ఎందుకంటే మనం కూడా అట్లున్నాం కాబట్టి. ఇది ఇప్పుడు సమాప్తమైనది అనేది మనం ఏం నేర్చుకోవాలి దాంట్లోకి వెళ్ళి? ఇప్పుడు ఇవ్వదాకా చెప్పినా కదా, మనం ఏం నేర్చుకోవాలి? బైబిల్లో పుస్తకాలు ఎన్ని? అన్ని, కొత్త నిబంధన పాత నిబంధన అన్నీ 63 66 డివైడెడ్ బై 6th వార్డుగా, దాన్ని డివైడెడ్ బై 6 చేయండి. 11. యేసుక్రీస్తు ప్రభుల శిలువ మీద ఎన్ని మాటలు మాట్లాడాడు? 7. 11 - 7 చేయండి. 4. 4 మాటలు నేను చెప్పి నేను ముగిస్తానా? ఫస్ట్ది, వి ఆర్ టు లివ్ పర్పస్ అంటే మన జీవితంలో ఎందుకు బ్రతుకుతున్నాం అనే లక్ష్యం ఉండాలి. అదే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులో లక్ష్యం లేదనుకో, ఇప్పుడు ఈ లేఖనాలన్నీ నెరవేరబడదు. మళ్ళా ఎట్ ద సేమ్ టైం ఈ సమాప్తం అనే వర్డ్కి కూడా మీనింగ్ ఉండపో. లేఖనాలు నెరవేరినప్పుడు సమాప్తం అంటే ఎట్లుంటుంది అని మనం అడుగుతాం కదా. సో ఇప్పుడు ఏముండాలి మనకు? లీవ్ పర్పస్ అంటే మన జీవితంలో ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి. అదే మత్తయి సువార్త 25:21 అంటాడు, బలనమ్మకమైన మంచి దాసుడా అని కొనియాడబడి సంతోషంతో పాలు పొందుచు అని ఆ లేఖనాలు అట్లుంటుంది. అది ఎందుకు ఉంటుంది అంటే దేవుడిచ్చిన పని, యాజ్ ఏ మనంగా దేవుడిచ్చిన పనిని మన కుటుంబాలు అయితే కుటుంబాల, లేదంటే ఉద్యోగం అయితే ఉద్యోగంలో ఎట్లయితే కరెక్ట్గా పని చేస్తే అప్పుడు బలనమ్మకమైన మంచి దాసుడు అని దానికి ఉన్న రిఫరెన్స్ అట్లా చెప్తాడు. సెకండ్ది, వి ఆర్ టు లీవ్స్ ఆఫ్ ఫోకస్ అంటే ఏంటిదంటే లక్ష్యం. ఫస్ట్ది లీవ్ పర్పస్ అని చెప్పినా కదా, లక్ష్యం చేరడానికి చాలా ఇబ్బందులు అవుతాయి. ఇప్పుడు అంత పెద్ద యేసుక్రీస్తు ప్రభుల వారికే సాతాను అట్లా చేసినాడు, మనకు కూడా అవుతాయిగా. అది అన్నా కూడా మనం ఏం పట్టించుకోకుండా ఫోకస్ అంటే మన ఏదైతే లక్ష్యం ఉన్నదో ఆ లక్ష్యం మీద ఫోకస్ పెట్టి పోవాలన్నట్టు. అది సెకండ్ది. థర్డ్ది, వి ఆర్ టు లీవ్స్ ఆఫ్ ఒబీడియన్స్ అంటే ఫిలిప్పీ 2:8, గలతీ 2:20 ఏమని అంటే తనను తాను తగ్గించుకొని మరణానికి విధేయుడు అయ్యాడని ఉంటుంది. తనను తాను తగ్గించుకొని, ఇప్పుడు యేసుక్రీస్తు వారు తనను తానే సరెండర్ అయిపోయింది కదా. ఎవరైతే బలవంతం చేసినా కూడా తనని తాను తగ్గించుకొని పోయింది. కాబట్టి ఈడ ఒక మంచి దైవజనుడు ఏమన్నానంటే, ఒబీడియన్స్ ఈజ్ ద కీ టు ద స్పిరిచువల్ గ్రోత్. అంటే మన ఆత్మీయ ఎదుగుదలకు ఈ విధేయత అనేది ఒక తాళం లాంటిది అన్నట్టు. విధేయత గురించి ఇంకా చెప్తే చాలాసేపు అవుతుంది, కానీ విధేయత ఉంటే మనము దేనైనా సాధించగలం. మనకు ఆ విధేయత ఉన్నదా లేదు, మనం విధేయతను కోల్పోతున్నాం. మనం ఎక్కడ బయట కోల్పోతున్నాం, ఇంట్లో కోల్పోతున్నాం, ఏదో లాస్ట్కి చర్చిలో కూడా ఆ విధేయత చూడలేకపోతున్నాం. అది మనకు చాలా బాధాకరము. ఫోర్త్ది, వి మస్ట్ బి లివింగ్ టు సఫర్ టు అచీవ్ గాడ్ పర్పస్. అంటే దేవుని ఉద్దేశాలను సాధించడం కోసం మనం అన్నీ తట్టుకొని సిద్ధంగా ఉండాలి. అయితే ఇప్పుడు అన్నీ తట్టుకొని సిద్ధంగా ఉండాలంటే ఇప్పుడు మన ఫాస్టింగ్ ప్రేయర్లు అర్థమవుతుంది, శ్రమలకు ఆరాధన అంటాం కదా. ఆ శ్రమలలో చాలా శ్రమలు మనం అనుభవించుంటాం. ఆ శ్రమలలోనే ఇట్లా ఫాస్ట్ ఇట్లా
ఇది సపోజ్ మనం ఏదైనా శ్రమ అని అనుకున్నాం అనుకో, ఈ శ్రమ మన మీద వేసే అట్లా పెడతాడు. మనం ఏమనుకున్నాం, అబ్బా గాడ్ నా వల్ల అయితే లేదు, నేను భరించలేను అని మనకు ఫీల్ వస్తాయి కదా. బట్ అది మన పాయింట్ ఆఫ్ వ్యూకి దేవుని పాయింట్ ఆఫ్ వ్యూకి వేరు. అందుకే మన లాస్ట్ ఇయర్ VBS అప్పుడు టెస్ట్ ఫర్ ద పర్పస్ అనే అది వచ్చింది. ఎందుకు అంటే మన ఉన్న ఉద్దేశాలకి గాడ్ ఉద్దేశాలను వేరు. ఇప్పుడు ఏదో ముళ్ళ కిరీటం లెక్క ఇప్పుడు మైటిల్ తల మీద ఉన్నది. అయితే ఏమనుకుంటుంది మైటిల్, దేవసేన నేను భరించలేనని అనుకుంటుంది. కానీ దేవుని దృష్టిలో ఎట్లుంటుంది అంటే, దేవుని దృష్టిలో అదొక్క నిత్య జీవ కిరీటం లెక్క. ఇప్పుడు మైటిల్కి ఏమైనా అవపడుతుందా? జనరల్గా ఏం అవపడదు. అది ఎట్లా ఫస్ట్ నేను ఎట్లా చూపించానో అట్నే ఉంటుంది. కానీ దేవుని దృష్టిలో అది ఎట్లా, అదొక్క నిత్య జీవం అని ఏంటిదంటే అది వెలిగించి ఇతరులను వెలిగించేటట్టు ఉంటుంది. కాబట్టి అది గాడ్ పర్పస్, మన పర్పస్కి గాడ్ పర్పస్కి వేరు. అందుకే ఇప్పుడు మన రీసెంట్గా ప్రవీణ్ ప్రగడాల చనిపోయినప్పుడు అప్పటిదాకా ప్రవీణ్ ప్రగడాలకు అంటే 50% తెలిసి ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆయన చనిపోయిండో అందరూ అనుకున్నాం, అబ్బా ఆయన పని అయిపోయిందిరా అని మనం అనుకున్నాం. కానీ గాడ్ పర్పస్ అది కాదు. మొన్న రీసెంట్గా ఒక యూట్యూబర్ సెర్చ్ చేస్తే తెలిసింది ఏంటంటే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సువార్త ఎక్కువ ప్రకటించిందట. అంటే బ్రతుకున్నప్పుడు చెప్పిండు ఆయన సువార్త చేసింది, కానీ లిటిల్ 50 to 70%. కానీ ఆఫ్టర్ హిస్ డెత్ ఏమైందంటే, చనిపోయిన తర్వాత మొత్తం ప్రపంచానికి ప్రవీణ్ ప్రగడాలు అంటే ఏంటిది అని మొత్తం యూట్యూబ్లో సెర్చ్ స్టార్ట్ చేసిన, అరే ఎవరు అయినా ప్రవీణ్ ప్రగడాలు అని సెర్చ్ చేసి మొదలుపెట్టినట్ట. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందంటే మన పాయింట్ ఆఫ్ వ్యూకి గాడ్ పాయింట్ ఆఫ్ వ్యూకి వేరు. ఇంతటితో నా ఈ చిన్న వాక్యాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. దేవుని